మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వచ్చిన 15 రోజుల్లో 3 రోజులు వీళ్ళని చూసి ఇంకో 3 రోజులు వాళ్ళ అత్తగారిని చూసి ఇంకో 2 రోజులు షిరిడి వెళ్ళి ఒక రోజు తిరుపతి వెళ్ళి మిగతా 2 రోజులు ఆ ఎయిర్పోర్ట్లో గడిపి వెళ్ళిపోతారు. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర బోర్మని వీళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు ఏడుస్తుంటారు. నేను ఈయన అడిగేవాడిని, ఏమండి ఓ రోజు వచ్చేది కదా ఆవిడ, ఏదో పని ఉండేది రేట్ అయ్యేది అంటే మీరు బాధపడి ఎందుకు బాధ, బాగుంది కదా అక్కడ అనేవాడు. మరి ఏంటి తప్పు చేసింది అనిపిస్తలేదో మీరు బాగా చదువుకుంది, ఉద్యోగం వచ్చింది, మొగుడితో బతుకుతోంది, ఏదో పని ఉంటుంది వెళ్ళదు. మరి మీ మనవలను చూడలేదు, ఆ మనవలు ఏదో ఇంగ్లీష్లో మాట్లాడతారండి, ఆ ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. బాగున్నారా, ఆల్ రైట్ గ్రాండ్పా అంటారు, అర్థమవుతుంది, పర్వాలేదు. దిస్ మ్యాన్ ఈజ్ healthily resigned to the fact that that girl chose her path and he is not sorry. చాలా మంచి పాయింట్ అసలు కథ. ఇక్కడే ఈ పాత్ర పట్టుకుంది నన్ను. ఎవరో అక్కడ రాఘవరావు ఎవరో ఉండేవాడు ఆంధ్రప్రభ వీక్లీ, మీ నవలరాయణ గురువు గారు అని. అప్పటికి 30 ఏళ్ళు ఎంతో అయింది నేను రాసి. 30 ఏళ్ళకి కళ్ళు రాసిన గొల్లపూడి మారుతీరావు 30 ఏళ్ల తర్వాత ఏమై ఉంటాడు? సాయంకాలం అయింది రాసి. అసలు ఆ టైటిలే చాలా మంచి టైటిల్. సో ఇట్ ఈస్ ది ఈవినింగ్ ఆఫ్ లైఫ్. ఈవినింగ్ ఆఫ్ లైఫ్ నాట్ ఫర్ నరసింహశాస్త్రి అలోన్, ఈవినింగ్ ఆఫ్ లైఫ్ టు ది కల్చర్, ఈవినింగ్ ఆఫ్ లైఫ్ టు ది థింకింగ్, ఈవినింగ్ ఆఫ్ ది లైఫ్ టు ది వే ఆఫ్ లైఫ్ అన్నీ మారిపోయాయి. అండ్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ సారీ బికాస్ దిస్ మ్యాన్ ఈజ్ వన్ మ్యాన్ హూ కెన్ అండర్స్టాండ్ ఇట్. దానిలో రేచకుడు అనే ఒక పాత్ర పెట్టా, చాలా గొప్ప పాత్ర. పివి నరసింహారావుకి ఆ పుస్తకం నుంచి వచ్చా. నేను ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చారు, ఆయన ఉత్తరం రాసి ఉన్నాడు. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన అన్నాడు, ఒక్క రేచకుడి పాత్ర కోసమే ఈ నవల చదవాలి గురువుగారు, ఈ నవల చదవాలి, అంత గొప్ప పాత్ర రాశారు మీరు అన్నాడు. రేచకుడు మా వాడు ఎలా ఉంటాడు బాబా వాడు అన్నాడు. బాగానే ఉంటాడు, ఆడు బాగుంటాడండి, ఆడ అమ్మ చచ్చిపోయిందండి, రోజు అమ్మ గురించి రాస్తుంటాడు. అదేంటండి మీరు చెప్పలేదు? ఏంటి బాబు, వాళ్ళ అమ్మని తలుచుకొని ఆడు 24 గంటలు ఆనందంగా ఉండే కుర్రాడిని ఇది చచ్చిపోయిందని చెప్పి దాన్ని ఎందుకు బాధపడాలి బాబు అంటే మీరు అబద్ధం చెప్పట్లేదు బాబు. ఆడి మనసులో నిజాన్ని బతికించడానికి ఏ అబద్ధాలు చెప్తే తప్పు పెట్టింది బాబు, అది కరెక్ట్. దిస్ మ్యాన్ కుడ్ అండర్స్టాండ్ హిమ్ ఎట్ ఏ బేసిక్ లెవెల్. ఇంకొక ఆయన నాకు ఉత్తరం రాశాడు, 4 పేజీలు ఉత్తరం. నా చిన్నతనంలో గొల్లపూడి మారుతిరావు తెలిస్తే రోకలి బండతో బుర్ర బద్దలు కొట్టేవాడిని. ఆయన అటువంటి వేషాలు అటువంటి ఇవి చేశాడు. సాయంకాలం ఆయన చదివిన తర్వాత మీతో చెప్పకుండానే మీ పెర్మిషన్ లేకుండానే నేను మిమ్మల్ని మా గురువుగా భావిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేది, చెంచల్గూడ జైల్లో ఖైదీ నెంబర్ 412 శ్రీనివాస్ ముద్దుసీను 4 పేజీలు ఉన్నాయి. సో నేను ఎప్పుడు రాసిన ఆత్మకథలో రాశా. సాయంకాలం అయిందికి ఇద్దరు అభిమానుల పేర్లు చెప్తాను. ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇంకొక ఆయన ఏ గూండా స్కిల్డ్ అగైన్ ఇన్ ది జైల్. ఈ మధ్యలో ఎందులో ఉన్నారు. ఏం అదృష్టం. మరి రుణం కూడా స్మార్తల గురించి రాయడం, అదేమో రుణం సాయంకాలం నాకు చాలా ఇష్టం అండి. రుణంకి వచ్చేసరికి ది డీపర్ సెన్స్ ఆఫ్ పర్పస్ నా మనసులోకి నా జీవితంలోకి వెళ్ళింది. రుణం వాజ్ ఏ స్పెషలైజేషన్. సాయంకాలం అయింది వాజ్ ఏ పాపులారిటీ. సాయంకాలం అయింది వారం రాశాను, రుణం కూర్చుని రాశాను. సాయంకాలం మీద కూడా వారం రాసినట్టు ఉండదు, వారం రాశాను తెలుసు కానీ ఉండదు. 2 మంచి నవలలు జ్ఞాపకం చేశారమ్మా. మీరు ఎర్రసీత కూడా జ్ఞాపకం చేద్దాం అనుకో. ఎర్రసీత కూడా చాలా మంచి, ఎందుకంటే ఆ స్త్రీల గురించి, స్త్రీలకు సంబంధించిన ఒక వాళ్ళ ఆకాంక్షలు వాంఛలు లాంటివి కూడా గమనించిన రచయితలు చాలా తక్కువ. 2 వాక్యాలు జ్ఞాపకం వస్తాను మీకు. ఎర్రసీత నల్లగా ఉంటుంది అని మొదలెట్టాను. చివరి ఎర్రసీత ఎర్రగా ఉంటుంది. ఈ ఎర్రసీత ఎర్రగా ఉంటుంది, దాంతో ముగించారు. క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. చాలా సంతోషం మీరు జ్ఞాపకం ఉంచుకున్నారు, చాలా సంతోషం. మీకు అందరికీ తెలిసిన మీ ఒక కథ గురించి చెప్పండి. ఇంకొకటి 2 ప్రశ్నలే. జుజుమురా అనే, మీరు కనుక ఒరిస్సా వెళ్ళకపోతే జుజుమురా లాంటి కథ వచ్చేది కాదు. మీరు బర్హంపూర్ వెళ్ళకుండా ఎక్కడదాం. ఇది ఒకటే చెప్తాను, మీరు 2 క్వశ్చన్ అడిగిన ఒకటే చెప్తాను. ఎందుకంటే మేము ఒరిస్సాలో నేను 2 రోజుల్లో మన వాళ్ళు సులువుగా అంటుంటారు కదా, ఒరిస్సా మీద కథ రాయండి, చాలా సులువు కదా అండి, మా వాళ్ళని సినిమాలో పంపిస్తాను తీసేసుకోండి అంటుంటారే. చాలా మనం చూడగానే వాడు నన్ను చూశాడు కనుక వాడు సినిమాలో తీసుకోమంటారు. అలాగే ఒరిస్సాలో ఉన్నాను, ఒరిస్సా మీద కదలేమంటారు. బాబాయ్
నేను అనుకునేవాడిని. సంవత్సరం 10 నెలల్లో ఎంతో ఉన్నాను. నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒక్కసారి ఒక్క కథ రాశాను, ముందు కథ అది వేరే కథ, దానికి సంబంధించింది కాదు. ఆ ట్రాన్స్ఫర్ అయ్యి నా కుటుంబాన్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చిన సందర్భంలో లైక్ ఏ ఫూల్ 4-3 కలిసి 3 స్కూటర్ల మీద ఆ డెంకనాలు అంగూల్ మధ్య నుంచి అలాగే భువనేశ్వర్ వెళ్ళాం. వెన్ వీఆర్ రిటర్నింగ్ ఆన్ స్కూటర్స్, ఒక స్కూటర్ విలేజ్లో ఫెయిల్ అయింది. తెల్లవారుజామున అది చూస్తే ఆ ఊరు పేరు, ఆ గ్రామం పేరు జుజుమురా. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఇట్ షాట్ అప్. అక్కడ రచన చేయాలనిపించింది. ఏంటది? సంబల్పూర్ నుంచి, తెలుగుదేశం నుంచి వచ్చిన అచ్చమైన తెలుగువాడు బట్టలు అప్పుడప్పుడు అమ్ముకుంటూ 3 నెలలకు ఒకసారి భువనేశ్వర్ దాకా వెళ్తాడు. వాడు బస్సులో ఎక్కితే అక్కడి నుంచి అక్కడ ఏది దాని ముందుది ఉంది, అక్కడ దాకా వెళ్ళే ఒక అమ్మాయి ఎక్కింది. ఆ అమ్మాయి భారతదేశంలో ఉంటున్న తెలుగు అమ్మాయి. అక్కడ కదా జుజుమురా ఈజ్ ది ప్లేస్ వేర్ దే టాక్ విత్ ఈచ్ అదర్. వీడికి తెలుగువాడు, ఆమె ఒరియా రాదు. ఆ అమ్మాయి తెలుగు వచ్చిన ఒరియా దేశంలో పెరిగిన పిల్ల తెలుగులో వీడిని పలకరించింది కథ అయిపోతే. ఇట్ ఈజ్ నాట్ ఏ బాయ్ మీటెడ్ లవ్ స్టోరీ, దానికి పెద్ద రేంజ్. నాతో వంశీ అంటాడు, వంశీకి అభిమాన కథ జుజుమురా. గీతాంజలి కంటే ముందు మీరు రాశారు గురువుగారు, అది దేశానికి తెలియదు అంటాడు. మీరు అన్నట్టుగా ఇతివృత్తంతో చాలా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. కానీ మీరు మొదట రాశారు, చాలా వచ్చాయి, చాలా మంది రాశారు. తెలియడం ఎందుకే, నేను చేసిందన్న విషయం నాకు తెలిస్తే గొప్ప విషయం కదా. నా పెళ్ళం అందంగా ఉందని నాకు తెలిస్తే చాలు, మిగతా వాళ్ళు తెలియక్కర్లేదు. జుజుమురా వాజ్ ఎ గ్రేట్ స్టోరీ, వన్ ఆఫ్ మై గ్రేట్ స్టోరీస్. తర్వాత అది అంతా మన థీమ్ అన్నారు యాక్చువల్గా. దాన్ని నేను పిక్చర్ తీద్దాం అనుకున్నాను, అది ఆ టీటీడీసీ ఏదో ఎన్టీటీవీ ఎన్డీటీవీ ఏదో చచ్చింది. ఓపిక తగ్గిపోయింది, నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. వీడి దగ్గరికి వెళ్ళి డబ్బులుగా వాడి మన రఘులాగా నాకు అవన్నీ తెలియవు. ఎవరన్నా పిలిచి మీరే తీయాలి బాబు, మీరు పర్వాలేదంటే తీయగలనేమో, కానీ దృష్టి నాకు దానికి ఒక ప్రక్రియ పెట్టుకున్నాను. ఒక్కళ్ళనే ఫిక్స్ చేసుకున్నాను దానిలో. ఈ జుజుమురా ఎప్పుడైనా తీస్తే మీరు మ్యూజిక్ చేయాలి, మంగళంపల్లి బాలమురకృష్ణ గారు చేస్తా అన్నాడు. దట్ వాజ్ ఎ గ్రేట్ స్టోరీ. ఐఎమ్ గ్లాడ్ యూ రిమెంబర్డ్ ఇట్. బట్ ఫర్ ది డెస్టినీ ఐ కుడ్ నాట్ మేక్ ఏ ఫిల్మ్. మీరు నాటకాల గురించి చేద్దామని ఇంటర్వ్యూ మొదలెట్టి సినిమాల దాకా వచ్చి, స్క్రీన్ ప్లే దాకా వచ్చి, నేను తీయని ఒక గొప్ప కథ యొక్క స్క్రీన్ ప్లే దాకా వచ్చాము. ఇంకొక క్వశ్చన్ ఉందా? అంటే మీ జీవనకాలం గురించి అడుగుదాం అనుకున్నాను. జీవనకాలం ఆత్మకథ మీ ఆత్మకథలో మీ గురించి మీరు చాలా నిజాయితీగా చెప్పుకున్నారనిపించింది. పొగడతలే కాదు, విమర్శలు కూడా. మిమ్మల్ని భరించడం చాలా కష్టమని శివాని గారే మీకు ప్రూఫ్లన్నీ మొత్తం రాసింది ఆవిడే కదా, కాబట్టి మీ సాహిత్యంలో ఆవిడ పాత్ర ఉందిగా, భాగస్వామి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్ లేడీ. ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ లేడీస్ ఇన్ మై లైఫ్, గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. నాకు ఒక పుస్తకం ఎవరో చెప్పారు, టెల్లింగ్ లైవ్స్ కాదయ్యా, మోర్ ఆఫ్ ఇన్ దెన్ నాట్.